Hi students. So now we will discuss about parks and its components in this session. Parks may consist of grassy areas, rocks, soil and trees, but may also contain buildings and other artifacts such as monuments, fountains or playground structures. So many parks have fields for playing sports such as baseball and football and paved areas for games such as basketball. It is possible to distinguish some broad categories of parks. They are town squares, large city parks, pleasure grounds or cultural parks, neighborhood parks and pocket parks. And best national parks in Andhra Pradesh are Nagarjuna Sagar, Srisailam Tiger Reserve, Kaundinya Wildlife Sanctuary, Pulicat Lake Bird Sanctuary, and Papikonda National Park. సో పార్కులు వాటికి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నట్టయితే అసలు పార్కులు అంటే ఏవి? సో పార్కులు అంటేనే ముఖ్యంగా మొక్కలతో కూడినటువంటి ఏరియాస్, వాటితో పాటు కొన్ని రాక్స్, సాయిల్ అండ్ ట్రీస్, ఇంకా కొంత బిల్డింగ్స్ ఉండేవి అట్రాక్టివ్ఫుల్ గా. ఆర్టిఫాక్ట్స్ అంటే కొంచెం కళాత్మకంగా తీర్చిదిద్దినటువంటి మాన్యుమెంట్స్ కానీ, ఫౌంటైన్స్ కానీ, ప్లే గ్రౌండ్ ఏరియా కానీ ఉండే వాటిని ఏమని పిలుస్తామంటే పార్కులు, లేదా దీని తెలుగులో ఉద్యానవనాలు అని అంటాము. ఉద్యానవనాలు అంటాము. సో ఇలాంటి చాలా పార్ట్స్ లో ప్లేయింగ్ స్పోర్ట్స్ ఉంటాయి. వాటిలో బేస్బాల్ కానీ, ఫుట్బాల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ ఎక్కువగా ఆడే ఏరియాస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి పార్క్స్ ని చాలా టైప్స్ ఆఫ్ పార్క్స్ గా ఇక్కడ డివైడ్ చేయొచ్చు. టౌన్ స్క్వేర్స్ గా కానీ, లార్జ్ సిటీ పార్క్స్ గా కానీ, ఆనందాన్ని ఇచ్చే పార్క్స్ కానీ, లేదంటే సంస్కృతిని ప్రతిబింబించేటట్లుగా డిజైన్ చేసినటువంటి పార్క్స్ కానీ, లేదా నైబర్హుడ్ పార్క్స్ కానీ, లేదా పాకెట్ పార్క్స్ కానీ ఇక్కడ డివైడ్ చేయొచ్చు అన్నమాట. సో అలాంటి వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే బెస్ట్ పార్క్స్ ఏవేవి అంటే నాగార్జున సాగర్ లో ఉండే శ్రీశైలం టైగర్ రిజర్వ్ కానీ, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, అట్లాగే పులికాట్ లేక్ బర్డ్ శాంక్చువరీ, నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్క్స్ అనేటివి ముఖ్యమైనవి అన్నమాట. సో దాంతో పాటు కొన్ని జస్ట్ మీకు కొంచెం ఇమాజినరీగా ఉంటుందని కొన్ని పార్క్స్ యొక్క ఎంట్రన్స్ ని నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఇంకా పార్క్ అంటే జనరల్ గా ప్లాన్స్ ఎక్కువ వైడల్ ఏరియాగా ఉంటుంది కదా. సో అంత ఏరియాని ఒకే పిక్చర్ లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేము కాబట్టి, సో జస్ట్ వైల్డ్ లైఫ్ సెంటర్స్ లో ఎలా ఉండేవి, కన్జర్వ్ చేసే పార్క్స్ ఏవేవి అనేది ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో నెక్స్ట్ నేషనల్ పార్క్స్ ఇన్ ఇండియా. సో మన భారతదేశంలో తీసుకున్నప్పుడు ఏమేం పార్క్స్ ఉన్నాయి? కార్బెట్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. అండ్ రత్నంబోర్ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్. కన్హా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ బన్గార్ నేషనల్ పార్క్, బన్వగార్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ డచ్గామ్ నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్. గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్. ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. అండ్ సరిస్కా వైల్డ్ లైఫ్ సాంక్చువరీ ఇన్ రాజస్థాన్. అండ్ ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ సౌత్ బటన్ Island National Park, which is located in Andaman and Nicobar Islands. And the largest national park in India is Hemis National Park, located in Jammu and Kashmir. So I want to explain again to you. National parks in India
Corbett National Park in Uttarakhand, Ranthambore National Park in Rajasthan, Kanha National Park in Madhya Pradesh, Bangar National Park in Madhya Pradesh, Dachigam National Park Jammu and Kashmir, Gir National Park in Gujarat, the Great Himalayan National Park in Himachal Pradesh, Sariska Wildlife Sanctuary Rajasthan. The smallest national park in India is South Button Island National Park, which is located in Andaman and Nicobar Islands. The largest national park in India is Hemis National Park, which is located in Jammu and Kashmir. So, how should be caring about the parks? So, in caring about the parks may and watering in garden and park. So, main care means watering, manuring, and pests to control the pest and diseases. So here the amount of water should be supplied depend on factors like stage of plant growth, seasons of the year, type of the soil and method of application available to the grower. So during rains and winter months watering is done at longer intervals as the soils normally retain sufficient water for longer periods due to low absorption by the plants. While watering the plants, water should be applied slowly enough. Water should be applied slowly enough for the soil to absorb it, and light irrigation at shorter intervals give better results than heavy irrigations at longer intervals. And watering always break the crusts that form after irrigation on soil surface, and this helps in conserving moisture, controlling weeds and more preparation of water in the next irrigation. And in order to know the water requirement of crops under field conditions, the field method can be soil samples are taken from various locations and depth of the field by the soil and sampling tube, and then method of watering or method of irrigation. So it can be given through flooding, basins, sprinklers, drops and pitches. So irrigation by using flooding, flooding by using basins, or using sprinklers, or by supplying of drops or pitches. So flooding is followed in flower beds and small vegetable plots in a kitchen garden, and basin system is used for irrigating fruit and flowering trees, and sprinklers irrigation generally used in lawns. This better water economy compared with the flooding and basin system, and pitcher irrigation is most widely used in kitchen gardens. The loss of water is minimum in this irrigation system, and this system can be
used in situations where water is saline, scarce and terrains. Pitch irrigation is also useful in deep percolation of water. And some other important pitch irrigation in kitchen garden are: select the exact number of pitches. Select the exact number of pitches and locate the places where the pitches are buried. Normally a square grid is preferred. And each location dig a circular pit which is at least 60 centimeter deep and has a diameter in 90 centimeters. Preserve the soil brought out of the pit and break the soil clods to less than 1 centimeter diameter and mix enough basal dose of phosphorus and potassium fertilizers etc. And place the mixture of the soil in the pit to give at least 40 centimeters depth. Place pitcher in the center of the tip and fill the remaining portion of the mixture so as to cover the whole space from the bottom to the neck of the pitcher. And in case of heavy soil, a thin layer of sand may be placed around the pitcher and cover the mixture thoroughly. It may be remembered that the absence of good contact, the water will be either not flow out or flow out irregularly. And fill the pitcher with clean water. A muddy water may close the pores. So at least 4 to 6 seedlings uniformly around the pitcher after the first filling of the pitcher with water. So the ideal location of the placement of seed or seedlings just above the farthest boundary of the pitcher or wall. And to facilitate germination, pre-soaked and germinated seeds may be sown. Water may be added from outside to wet the seed bed. So some of the suitable crops for pitcher irrigation are null coal, tomato, bitter gourd, radish, spinach, brinjal, and ridge gourd. So vegetable crops are more suited to this method of irrigation. So fruit crops like grape, falsa, lemon, guava should be successfully grown. So the number of pitches should be more around the canopy of the trees. ఇక్కడ మనకు ముఖ్యంగా పార్కులు అంటే ఏంటి, ఆ పార్కులు యొక్క ఉద్దేశం ఏంటి,
ఎలా ఎలాంటి పార్కులు ఉన్నాయి అంటే ఇక్కడ మనకు నేషనల్ పార్క్స్ ఇవి జస్ట్ మీకు యూజ్ అవుతుందని ఇక్కడ పెట్టా నేను. మనకి సిలబస్ లో అయితే ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఎందుకు ప్రాపర్ టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి. సో అసలు పార్క్స్ అంటే ఏంటి, ఆ పార్కుల వల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు ఎలా మనం పార్క్ ని మెయింటైన్ చేయాలి. సో ఇంతకుముందు మనకి ఎలా అంటే ల్యాండ్స్కేప్స్, గార్డెన్స్ చెప్పుకున్నాం కదా. సో వాటిలాగే పార్కులు వాటిలో ఉన్నటువంటి అంశాలు మనం గమనించినట్టయితే సో వాటిని ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఇది కమర్షియల్ ఏరియాగానే ఉంటుంది. ఇలాంటి పార్కులు మనం డెవలప్ చేయడం వల్ల కూడా సరౌండింగ్ ఏరియా అంతా గ్రీనరీ అట్మాస్ఫియర్ ఉంటుంది. వాల్యూ ల్యాండ్ ఏరియా అనేది ల్యాండ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇంకొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం కమర్షియల్ గా గ్రోన్ అవ్వచ్చు పార్క్స్ వల్ల. సో సాయిల్ ఎరాషన్ ని తగ్గించవచ్చు, డిఫరెంట్ వెరైటీ ప్లాంట్ ని ఇక్కడ డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. టు కన్స్ట్రక్ట్ ద మాన్యుమెంట్స్ కావచ్చు, ఫౌంటైన్ అరేంజ్మెంట్ ఇలాంటి చేయడం వల్ల. సో కాబట్టి ఇక్కడ పార్కులు అంటేనే మనకు మెయిన్గా ఏంటంటే గ్రాసీ ఏరియా, గడ్డి అంతా కప్పుకొని ఉండే ఏరియాల్లో ఈవెన్ రాక్స్ తో కానీ సాయిల్ ట్రీస్ తో మనం అరేంజ్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ అనమాట. ఇంకా వాటితో పాటు డిఫరెంట్ కట్టడాలు కూడా ఉంటాయి. ఆ కట్టడాల్లో మాన్యుమెంట్స్ ప్రిపరేషన్స్ కానీ, ఫౌంటైన్ ప్రిపరేషన్ కానీ, ప్లే గ్రౌండ్ అరేంజ్మెంట్ కానీ ఇదంతా ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం మన పార్క్స్ తో కొంచెం ఎన్లార్జ్ గా తీసుకున్నట్టయితే సో మనకు ఉపయోగపడే విధంగా టౌన్ స్పేస్ లో కానీ, లార్జ్ సిటీ పార్క్స్ గా కానీ, లేదా మనకు ఆశ్చర్యాన్ని ఇచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ ని డెవలప్ చేయడం కానీ, మన సంస్కృతిని అభివృద్ధి పరిచే విధంగా ఏర్పాటు చేసినటువంటి పార్కులు కానీ, లేదా మన ఇరుగు పొరుగు వారితో పాటు డెవలప్ చేసినటువంటి పార్క్స్ కానీ, లేదంటే సపరేట్ గా ఇలా డెవలప్ చేయడం కానీ మనం చేస్తామన్నమాట. సో ఇది కమర్షియల్ గా ఇప్పుడు చూడండి, ఇండస్ట్రియల్ వైడ్ కూడా మనం పార్క్స్ డెవలప్ చేయాలి కంపల్సరీగా. సో మనం పీస్ ఆఫ్ మైండ్ ని గెట్ చేయడానికి వాకింగ్ పర్పసెస్ కానీ, లేదా లాన్ లో కొంతసేపు గడపడం, గ్రీనరీ అట్మాస్ఫియర్ మధ్య గడపడం వల్ల కూడా మన సైకలాజికల్ గా గెయిన్ అయ్యే కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిల్లో మన ఆంధ్రప్రదేశ్ లో పార్క్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే టు కన్జర్వ్ అండ్ ప్రొటెక్ట్, టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్. సో వాటిని రక్షించడం కోసం అన్నమాట. ఎవరిని రక్షించడం ఇక్కడ ముఖ్యంగా ప్లాంట్స్ ని రక్షించడం కోసం. ఇప్పుడు వితౌట్ ప్లాంట్ వీ కెనాట్ అలైవ్. సో ప్లాంట్ లేకుండా జీవం అనేది లేదు. సో అలాంటివి ఏమైపోతున్నాయంటే ఎక్కువగా మనం లగ్జరియస్ లైఫ్ కి ప్లాంట్ ని స్పాయిల్ చేసేస్తున్నాం కాబట్టి సో నెంబర్ ఆఫ్ స్పీసెస్ అనేటివి ఈవెన్ ఏమవుతున్నాయి, ఎండేంజర్డ్ అయిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. సో అలాంటి ప్లాంట్స్ కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కన్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ మోటోతో టు ప్రొటెక్ట్ అండ్ కన్జర్వ్ యాక్ట్ కింద ప్లాంట్స్ ని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పార్కుల్ని గార్డెన్స్ ని పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ 1972 నుంచి 81 లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఈ రెడ్ డేటా బుక్ ప్రకారము బ్రెజిల్లో జరిగినటువంటి స్టాక్హోమ్ మనం చదువుకున్నాం కదా ఫిఫ్త్ సెమిస్టర్ లో, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ప్లాంట్స్ ని కన్జర్వ్ చేయాలనే మోటో కూడా ఉందన్నమాట. సో ఆ రకంగా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖమైనటువంటి పార్కులు తీసుకున్నట్టయితే శ్రీశైలం టైగర్ రిజర్వ్, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, పులికాట్ లేక్ బర్డ్ శాంక్చువరీ, పాపికొండ నేషనల్ పార్కులు అనేటివి ప్రముఖమైనవి అన్నమాట. అట్లాగే మన ఇది ఇక్కడ ఒక కాన్సెప్ట్ పార్క్స్ అనేది జస్ట్ మీకు కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుందని పెట్టాను ఇక్కడ. సో మీరు కొంచెం డౌన్లోడ్ చేయొచ్చు. సో అట్లాగే మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి పార్కులు తీసుకున్నట్టయితే కార్బెట్ నేషనల్ పార్క్, ఇది ఎక్కడుందంటే ఉత్తరాఖండ్ లో ఉంది. అట్లాగే రత్నంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడంటే రాజస్థాన్ లో ఉంది. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ బాన్గౌర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్.
డచ్గామ్ నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. నెక్స్ట్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ లో ఉంది. ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. తర్వాత సరిస్కా నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ రాజస్థాన్ లో ఉంది. ద స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉందన్నమాట. అట్లాగే ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఈజ్ హెమీస్ నేషనల్ పార్క్. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంటుందన్నమాట. సో ప్లస్ అతి పురాతనమైనటువంటి పార్క్ కూడా ఏంటంటే ఇదే హెమీస్ నేషనల్ పార్కే, జమ్మూ కాశ్మీర్ లో ఉండేదే. సో ఇలాంటి పార్కుల్ని మనం డెవలప్ చేయాలి అంటే ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి అని గమనించినట్టయితే, సో మెయిన్ గా ఆ కేరింగ్ లో ఉండే అంశాల్లో వాటరింగ్, మేనరింగ్, సో నీటి పారుదల చేయడం కానీ, అట్లాగే ఏంటి ఫెర్టిలైజర్స్ సప్లై చేయడం కానీ, లేదా ప్రాపర్ కేరింగ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే, సో మనకు ఇది వాటరింగ్ అందించట్లో సో దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టైప్ ఆఫ్ ప్లాంట్, అలాగే సీజన్స్ ని బేస్ చేసుకొని, సాయిల్ టైప్ ని బేస్ చేసుకొని, ఇంకా ఆ గ్రోవర్ ని ఎవరైతే దాన్ని వాటిని గ్రో చేస్తున్నారో ఆ గ్రోవర్ ని బేస్ చేసుకొని, వాటర్ సోర్సెస్ ని బట్టి కూడా ఉంటుంది. సో ఎలా వాటరింగ్ సప్లై చేయాలి అనుకున్నట్టయితే, సో మామూలుగా రైనీ సీజన్ అనుకోండి, రైనీ సీజన్ కానీ లేదంటే వింటర్ సీజన్ లో కానీ వాటర్ అనేది సప్లై అనేది తక్కువగా ఉంటుంది. దీంట్లో వాటర్ అబ్జార్ప్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ప్లస్ వాటర్ మనం సప్లై చేసేటప్పుడు ఎలా ఉండాలి, స్లోగా పోయాలని చెప్పుకున్నాం, చాలా నెమ్మదిగా పోస్తూ ఉండాలి, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి. అంటే మధ్య మధ్యలో విరామం ఇస్తూ ఇది ఇంటర్వెల్స్ లాగా అన్నమాట. అబ్జర్వ్ చేసుకోవడానికి గ్యాప్ ఇస్తూ పోస్తూ ఉండాలన్నమాట. అట్లాగే వాటర్ సప్లై చేసేటప్పుడు వాటి అప్పర్ సర్ఫేసెస్ అంతా ఎలా ఉంటుందంటే అవి క్లమ్సీగా డ్యామేజ్ అయిపోతుంటాయి ఎక్కువ వాటర్ నిలబడుకోవడానికి. సో అప్పుడు ఆ వాటర్ లో వీడ్స్ అనేటివి ఎంత గ్రో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వీడ్స్ కూడా మనము సపరేట్ చేయాలి. ఈవెన్ సాయిల్ లో ఎంత వాటర్ అనేది హోల్డింగ్ మనం ఇంతకుముందు సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నాం. వాటర్ ద టోటల్ వాటర్ ఇన్ ద సాయిల్ ఈజ్ హోలార్డ్ అని, ప్లాంట్ యూటిలైజ్ చేసుకున్న వాటిని క్రిసార్డ్ అని ఇలా చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ సాయిల్ లో ఏ క్రాప్ కి వాటర్ అవసరం అనేది దేని మీద ఉంటుందంటే ఆ ఫీల్డ్ మెథడ్ మీద ఉంటుంది అనమాట. సో దాని సాయిల్ మనం చేతిలో నీట్ గా పట్టుకొని చూస్తున్నాం అనుకోని దాని యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందో కూడా మనం గమనించవచ్చు. సో అలాంటి వాటరింగ్ సప్లైయింగ్ లో మనం యూజ్ చేసే వాటిల్లో డైరెక్ట్ గా నీరు కాలువల ద్వారా పోయడం ద్వారా కానీ, కాలువల ద్వారా పంపించడం కానీ, దాన్ని ఏమంటే ఫ్లడ్డింగ్ అంటాము. లేదనుకోండి బేసిన్ యూజ్ చేయడం వల్ల కానీ చేయొచ్చు, లేదా స్ప్రింక్లర్స్ యూజ్ చేయడం వల్ల కానీ, లేదా ఇలాంటి డ్రాప్లెట్స్ కానీ పిక్చర్స్ ఏర్పాటు చేయడం వల్ల కానీ వాటరింగ్ ని సప్లై చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ప్లస్ వెజిటబుల్ ప్లాంట్స్ కి ఏం చేయొచ్చు, ఇలాంటి ఫ్లడ్డింగ్ ద్వారానే సప్లై చేసేయచ్చు. ఇంకొన్ని ఫ్రూట్స్ ని ఇచ్చేటివి కానీ ఫ్లవర్స్ ఇచ్చేటటువంటి వాటిని బేసిన్స్ ద్వారా చేయొచ్చు. ఇంకొన్ని లాన్స్ లో అనుకోండి కంపల్సరీగా స్ప్రింక్లర్స్ ద్వారానే సప్లై చేయాలి. ఇంకొన్ని పిక్చర్ మెథడ్ ఉంటుందన్నమాట, ఎక్కువగా హోమ్ గార్డెనింగ్స్ లో పంపిణీ చేసేది. దీనివల్ల ఏంటంటే వాటర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో దీనివల్ల అవి ఎట్లా ఉంటాయంటే పైప్స్ లాగా ఉండి వాటికి అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు మనమే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎంత రంధ్రం చేస్తే వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందో అని దాని మీద ఉంటుంది. సో అది ఎలా అంటే, సో దీనికి కొంచెం కేరింగ్ చేయాలి పిక్చర్స్ యూజ్ చేసే వాటిల్లో. ఇక్కడ ఏంటంటే ఆ పైప్స్ కి పిక్చర్ యొక్క సంఖ్యను బట్టి ఎక్కడ ఉంచాలి అనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. సో ప్రతి చోట ఎంత అంటే 60 సెంటీమీటర్స్ లోతు వరకు గుంత తవ్వి సో దాని పైన మట్టి వేసి వాటిని నిల్వ చేయాలన్నమాట. సో మట్టిలో ఉన్న ముద్దలను బట్టి ఎంతవరకు దాన్ని సప్లై చేయాలి అంటే ఆ మట్టినంతా నలగొట్టి దానికి ఎరువు కానీ, ఫాస్ఫరస్ కానీ, పొటాషియం కానీ, ఎరువులు కానీ
ఇలాంటి సప్లై చేస్తూ దాన్ని అరేంజ్ చేయాలన్నమాట. సో దీంతో పాటు దాన్ని మధ్యలోనే ఈ పిక్చర్ పైప్ ను కూడా పెట్టాలి. సో మిగిలినవంతా మట్టితో కప్పేసేసి సో దానికి రిలేటెడ్ గా పెట్టాలన్నమాట. సో దీన్ని ముందు ఈ పిక్చర్ ని బాగా వాటర్ తో క్లీన్ చేసేసిన తర్వాత వాటి యొక్క రంధ్రాలని మూసేస్తాయి. అప్పుడు పర్టికులర్ గా వాటికి సీడ్స్ అనేది వేసామనుకోండి, ఆ సీడ్ అనేది కిందకి బాగా దిగబడిపోతా వచ్చింది అనుకోండి, వాటర్ కూడా సప్లై అవుతా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. అప్పుడు ఆ సర్ఫేసెస్ ని ఇప్పుడు దోస కానీ మీరు గమనించే ఉంటారు, దోస కానీ లేదంటే కర్బూజ కానీ బాగా ఇలాగ బెడ్స్ ప్రిపేర్ చేసి ఆ బ్లెడ్స్ మధ్యలో ప్లాంటేషన్ చేసి ఈ ప్లాంట్ దగ్గరని ఈ పైప్ ఉంటుంది, ఆ పైప్ రంధ్రం ఉంటుంది అనమాట. సో ఆ రంధ్రం నుంచి ఏం చేస్తారంటే సీడ్ పంపిస్తారు, అదే సర్ఫేస్ నుంచి వాటర్ కూడా పంపిస్తూ ఉంటారు అనమాట. సో అట్లాగా అది బాగా జర్మినేట్ అయిన తర్వాత ఈ వాటర్ సప్లైంగ్ అంతా బాగా జరిగింది అనుకోండి, బాగా జర్మినేట్ అయ్యి ప్లాంట్ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సర్ఫేసెస్ లో ఏ ప్లాంట్ ని ఎక్కువగా చేస్తారు ఇలాంటి వ్యవస్థ ద్వారా అనుకున్నట్టయితే, సో నూల్ కోల్ అని, టొమాటో, బిటర్ గార్డ్, తర్వాత రాడిష్, స్పినాచ్, రిడ్జ్ గార్డ్, సో ఇలాంటివి ఎక్కువగా పెంచుతూ ఉంటారు. సో దీంతో పాటు ఫ్రూట్స్ అనుకోండి, గ్రేప్స్, పల్స, లెమన్, గోవా, ఇలాంటి ఫ్రూటింగ్ ప్లాంట్స్ ని గ్రో చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవి ఏంటంటే మనం ఫాలో అయ్యేటటువంటి కొన్ని నియమాలు అన్నమాట. సో దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మాన్యూరింగ్ అంటేనే ఏంటి, ఎరువుల్ని సప్లై చేయడము. ఇక్కడ వాటరింగ్ అంటే ఎలా సప్లై చేయాలనుకున్నాం కదా, మెథడ్లో ఇది ఆటోమేటిక్ సిస్టమ్ అయినా చేయొచ్చు, మాన్యువల్ సిస్టమ్ అయినా ఎన్నుకోవచ్చు, ట్యాప్ కానీ టైమర్ కానీ పెట్టుకొని కూడా వాటర్ని సప్లై చేయొచ్చు అని చెప్పి, స్ప్రింక్లర్స్ ద్వారా డెవలప్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాం కదా. సో అలాంటి టైంలో ఇది సీజన్ బేస్ చేసుకొని ప్లాంట్ బేస్ చేసుకొని కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే మాన్యూరింగ్ అనేది ఏంటంటే, సో మనం సప్లై చేసే ఎవరైతే గార్డనర్ ఉంటారో ఆ గార్డనర్ సప్లై చేసేటటువంటి పర్సన్ మీద ఉంటుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ మాన్యూర్ అనేది, నేచురలిస్టిక్ మాన్యూర్ సప్లై చేయాలా లేదా నేచురలిస్టిక్ మాన్యూరా లేదా ఆర్టిఫిషియల్ మాన్యూరా అనేది ఇది డిపెండ్స్ ఆన్ గ్రోవర్ అనమాట. సో మామూలుగా నేచురల్ మాన్యూర్ అనుకోండి, ఇవి డిఫరెంట్ క్యాటిల్ డంగ్ ఉంటది కదా, సో వాటిని పూర్తిగా ఏం చేస్తారంటే కొన్ని డేస్ అలాగే ఉంచేసాం అనుకోండి, ఏరేషన్ పంపించకుండా, అది బాగా కంపోస్ట్ ఎరువుగా తయారవుతుంది అనమాట. సో వాటిని యూజ్ చేయొచ్చు. లేదంటే ఆర్టిఫిషియల్ మాన్యూర్ అనుకోండి, మనకు ఎక్కువగా డిసీజెస్ అటాక్ అవడానికి కానీ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదనుకోండి ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటంటే ఈ కంపోస్ట్ మాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్, ఇవి అర్త్వామ్స్ అంటాం కదా, ఎర్త్వామ్స్ చేత బాగా రీసైకిల్ చేయబడినటువంటి సాయిల్ కానీ యూజ్ చేసామనుకోండి, చాలా బెస్ట్ మెథడ్ అనమాట. సో ఎలాంటి స్పాయిలేజ్ లేకుండా హెల్తీ ప్లాంట్ ని మనము డెవలప్ చేయొచ్చు. సో ఇలాగా మనము డిఫరెంట్ పార్ట్స్ ని డెవలప్ చేయొచ్చు డిఫరెంట్ ఏరియాస్ లో. సో కమర్షియల్ గా ఉంటుంది. సో దీని కొరకు ఇలాంటి పార్కును మనం డెవలప్ చేయాలి అంటే, సో ఇంకా ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రూనింగ్ అనేది ఒక సపరేట్ మెథడ్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఆ ప్రూనింగ్ మెథడ్ స్టార్ట్ చేసామనుకోండి, మీకు ఎక్కువ ఎన్లార్జ్ అవుతుంది వీడియో. సో జస్ట్ ఒకసారి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తాను, ప్రూనింగ్ ఇన్ గార్డెన్ ఆపరేషన్స్. సో ప్రూనింగ్ అంటే ఏంటంటే the plant removal of branches, twigs, limbs, shoots or roots is termed as pruning. ప్రూనింగ్ అంటే ఏమంటున్నాం మనము, సో మొక్క యొక్క పెరుగుదలలో ఎగస్ట్రాగా ఉండే బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ
వాటి యొక్క కాండ భాగం కానీ లేదా వేర్ల భాగాన్ని కానీ కట్ చేయడాన్ని తీసివేయడాన్ని ఏమంటామంటే ప్రూనింగ్ అంటాం అనమాట. సో అలాంటి ప్రూనింగ్ అనేది ఎక్కువగా హార్టికల్చర్ ప్రాక్టీసెస్ లో పర్టికులర్గా స్కిల్ అనేది ఉండాలి. సో దానికి సపరేట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలన్నమాట. సో దాంట్లో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రూనింగ్, ఏమేమి ప్రిన్సిపల్స్ అనేటివి ఉన్నాయి, తర్వాత వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రూనింగ్ చేయటంలో, టైమ్ ఆఫ్ ప్రూనింగ్, ఏ టైంలో ప్రూనింగ్ చేయాలి. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చదువుకుంటాము. సో కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న టాపిక్ ఏంటంటే పార్ట్స్. సో జస్ట్ మీకు కాంపిటేటివ్ వేకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ పార్ట్స్ అంతా పెట్టడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే శ్రీశైలం టైగర్ రిజర్వ్ పార్క్, కౌండిన్య వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, పులికాట్ లేక్ బర్డ్ శాంక్చువరీ, పాపికొండ నేషనల్ పార్క్. మన భారతదేశంలో తీసుకున్నట్టయితే కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, రత్నంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్, కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, బాంగర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్, డచ్చిగామ్ నేషనల్ పార్క్ జమ్మూ అండ్ కాశ్మీర్, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, ద గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ రాజస్థాన్. అండ్ అతి చిన్న నేషనల్ పార్క్ మన భారతదేశంలో తీసుకున్నట్టయితే సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, ఇది అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇంకొకటి ఏంటంటే ద లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, అతి పెద్ద జాతీయ ఉద్యానవనము హెమిస్ నేషనల్ పార్క్. సో ఇది వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉందన్నమాట. సో దీనికి తీసుకోవాల్సినటువంటి కేరింగ్లో వాటరింగ్, మాన్యూరింగ్ అని చెప్పుకున్నాము. ఇవి సఫిషియెంట్గా కానీ అప్లై చేస్తే సో మంచి సక్సెస్ఫుల్ పార్క్ని కన్జర్వేషన్ చేస్తున్నట్టుగా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. ఇది ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తే కమర్షియల్గా డెవలప్ చేయొచ్చు. డిఫరెంట్ వెరైటీ డిజైనింగ్ కానీ, మాన్యుమెంట్స్ కానీ, బిల్డింగ్ కానీ కన్స్ట్రక్ట్ చేయబడితే. సో ఫర్దర్ క్లాస్ నుంచి నెక్స్ట్ టాపిక్ని ఇంట్రడ్యూస్ చేద్దాం.